ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపొంగవః. శ్రీయోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ జగత్తు ఎలా ఉన్నది? ఎల్లవేళలా కూడా శాంత స్వరూపమై ఆకారరహితమై చిదాకాశమే అయి ఉన్నది కదా. ఆ చిదాకాశము జీవుడు ఎటువంటి దృఢ నిశ్చయముతో కూడుకొని ఉంటాడో అదే విధంగా అతనికి కనబడుతుంది, కానీ మరొక విధంగా అయితే కాదు. ఏ నిశ్చయము కూడా సంకల్పము కూడా లేనటువంటి మనుజునకు కలదని లేదని అనేటువంటివి కానీ తర్క విషయత్వాలు కానీ ఏవైనా ఉంటాయా? ఉండవు. ఈ సమస్త జగత్తు కూడా దృశ్యశూన్యమై దృశ్యము లేనిది అయి ఆకారరహితమై ప్రతిబంధాలు లేనిది అయి చిదాకాశమే అయ్యున్నది. దృఢమైన నిశ్చయము చేత ఏదైతే కనబడుతుందో అదే అధిష్టాన చిత్ స్వభావము వలన ప్రకాశమానమైన దానిలాగానే గోచరిస్తుంది. వాస్తవానికి దృశ్య రూపమగు ఆ సంవిత్తునందు ఆ చైతన్యమునందు స్వభావముగా చిదభిమానము లేదు. కాబట్టి ఎందుకు? అంత మిథ్య కాబట్టి. చిదాకాశమున కార్యకారణ భావాన్ని గురించినటువంటి ప్రసంగం ఏమైనా ఉన్నదా? లేనే లేదు. ఎలాగంటే ఆది అంతము లేనటువంటి చిదాకాశము నుండి ఏది ఎలా జనించగలుగుతుంది? ఏ యొక్క ఈ భూత భువనాది సమస్తము కూడా ఉత్పన్నమైన దానిలాగా కనబడుతూ ఉన్నదో అది చిదాకాశమునందు చిదాకాశమే ఆ విధంగా ఉన్నదే అవుతూ ఉన్నది. ఈ ప్రకారంగానే రూపరహితమైనటువంటి ఈ చిదాకాశమునందు ఇక్కడ భిన్నత్వమని ఏకత్వమని గురించినటువంటి కల్పన ఏది కూడా లేకపోవడం చేత ఇంకా కార్యకారణ భావము యొక్క కల్పన కూడా ఎలా ఉత్పన్నమవుతుంది? స్వప్నమునందు చిదాకాశము పర్వతములాగే అయి ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి ఎలా ఏ మార్పులు పొందకుండా కనబడుతూ ఉన్నదో అలాగే చిదాకాశమునందు ఉత్పత్తి మొదలైనటువంటి వినాశాలు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అది ఆ ఉన్నది ఒకటైతే మరొక రకంగా కనబడే వివర్తమునకంతా కూడా ఆ మార్పుగా కనబడేటువంటి దానికి అధిష్టానమై ఉండడం చేత ఎప్పటి అలాగే ఎప్పుడు ఉన్నట్లుగానే వర్తిస్తూ ఎటువంటి స్థితి అయితే ఉన్నదో ఆ నిర్వికార స్థితినే మార్పులు చెందనటువంటి స్థితిని పొంది ఉన్నది కదా. స్వప్నము సంకల్పాలయందు కూడా చిత్తమే ఆకారాన్ని కల్పిస్తుంది. పర్వతము మొదలైనటువంటి పదార్థాల మాదిరిగా ఉదయిస్తున్నట్లు అక్కడ ఆ పర్వతాలు మరి ఆ ఖాళీలు ఆ ఆకాశాలు మొదలైనటువంటివన్నీ కూడా వాస్తవానికి లేనట్లు బ్రహ్మమునందు ఈ జగత్తు కూడా లేకుండానే ఉన్నది. కాబట్టి మహాబుద్ధిమంతులకు ఎలాగంటే స్వప్నంలో కనపడిన పర్వతము లేదు, సంకల్పం నందు కనబడిన ఊహించినటువంటి పర్వతము లేదు, అది వాస్తవానికి లేదు కదా. అలాగే ఈ బ్రహ్మమునందు ఈ జగత్తు కూడా లేనిదియే, ఉండేది బ్రహ్మమే అని చెబుతూ, కాబట్టి మహాబుద్ధిమంతులకు జీవన్ముక్తులైతే ఈ ప్రపంచమునందు ఈ యొక్క వాగాది ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, వాక్కు చేతులు అంటే నోరు చేతులు కాళ్ళు, మలమూత్ర విసర్జక అవయవాలు వ్యవహరిస్తున్నట్లు కదులుతున్నట్టు కనబడినప్పటికీ కూడా తనదైనటువంటి స్వదృష్టి చేత ఎలా ఉన్నది అంటే కొయ్య విగ్రహాలలాగానే మౌనంగా ఎటువంటి వ్యాపారము కదలిక లేకుండానే వెలయిచూ ఉన్నారు కదా. ఎలాగంటే జలమందు తరంగాలున్నాయి, ఇంకా కూడా సుడిగుండాలున్నాయి, ఇంకా కూడా మరి నురగలున్నాయి, బుడగలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జలము కంటే వేరా?
మొత్తం కలిపిన ఎన్ని రకాలుగా మనం ఆవర్తాలని, సుడిగుండాలని, నొరగలని, బుడగలని, తరంగాలని, అలలని, కెరటాలని ఈ విధంగా అనేక రూపాలుగా భిన్న భిన్న రూపాలుగా మనం గుర్తించిన పేర్లు పెట్టుకొని మనం మాట్లాడుకున్నా అది జలమే కదా. అదంతా కూడా జలము కంటే వేరు కాదు అనే రూపంగానే వర్తిస్తూ అలాగే పరివర్తనము చెందుతూ ఉన్నదో అట్లాగే ఈ బ్రహ్మమునందు కూడా ఈ సృష్టులన్నీ కూడా బ్రహ్మమున కంటే వేరుగాకుండా అభిన్న రూపంగానే వర్తిస్తూ ఉన్నవి. వాయువునందు సంచలనము, ఆకాశమునందు శూన్యత్వము. అంటే వాయువులో ఉన్నటువంటి చలనము కానీ వాయువు కంటే వేరు కాదు. ఆకాశమునందు ఉన్నటువంటి శూన్యము, ఆకాశము శూన్యము ఒకటే. అలాగే ఇక్కడ భేదము లేకుండా మరి మూర్తత్వము అంటే ఆకారము లేకుండా ఎలా ఉన్నవో అలాగే బ్రహ్మమునందు సృష్టులు కూడా అలాగే ఉన్నవి. సంకల్ప నగరము అనేది శూన్యమైనప్పటికీ కూడా, ఆకారరహితమైనప్పటికీ కూడా, ఏమీ లేకపోయినా ఆకారాలు లేకపోయినా సాకారంగాను ఎదుటనే ఉన్నట్లుగా ఎలా కనబడుతూ ఉన్నదో అలాగే ఎప్పుడు సంకల్పంలో ఊహించేటప్పుడు ఎలా కనబడుతూ ఉన్నదో అక్కడ ఆకారము లేదు, అయినా ఆకారంగా కనబడుతుంది, ఎదుటనే ఉన్నట్లు కనబడుతుంది. ఎక్కడ? ఊహలు. అలాగే బ్రహ్మమునందు ఈ జగత్తు కూడా అలాగే లేకపోయినా కనబడుతూ ఉన్నది. చిరకాలము కూడా అంటే చిరానుభూతమప్యర్థ కార్యపీదం జగత్రయం శూన్యమేవ నిరాకారం సంకల్పనగరం యథా. చిరకాలము కూడా అనుభూతమై ఉన్నప్పటికీ, దీర్ఘకాలం మనకు అనుభూతమై ఉన్నప్పటికీ కూడా లౌకికమైన వైదికమైనటువంటి కార్యాలకు సమర్థమై ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క స్వర్గ మధ్య పాతాళ లోకాలు అంటే సత్వరజస్తమో గుణాల ప్రాతిపదికగా చెప్పుకునేటువంటి ఈ 3 లోకాలు కూడా సంకల్ప నగరములాగానే లేనిది ఊహించినప్పుడు మాత్రమే కనబడుతూ ఊహ మానుకున్నప్పుడు లేకుండా పోయినట్లుగానే ఇదంతా నిరాకారమే అయి కనబడుతూ ఉన్నది. యదేవ చిత్త సంకల్పస్తదేవ నగరం యథా తదాయం బ్రహ్మత్యం తదేవ జగదుచ్యచే. సంకల్ప నగరము వ్యవహార కాలమునందు ఆ సంకల్ప నగరము చిత్త సంకల్ప మాత్రమే ఎలా అగుతూ ఉన్నదో అలాగే ఈ కనబడేటువంటి జగత్తు కూడా నిర్మల బ్రహ్మ మాత్రమే అయ్యున్నది. చిరం నిత్యానుభూతోపి జగదర్థో న కించిన విద్యతే పురుషస్యేహ స్వప్నే స్వమరణం యథా. ఎలాగంటే సంకల్పించినప్పుడు కనపడేటువంటి ఏ నగరాన్ని గురించి మనం సంకల్పిస్తామో ఆ నగరంలో ఉన్నటువంటి వ్యవహారాలు మిగిలినవి. నేను ఈ నగరాన్ని చేరాను, అక్కడ ఉంటే ఇలా ఉండేది లేదా ఇలా ఉండబోతుంది అనేటువంటి ఏ చిత్త సంకల్పం మాత్రమే అది ఎట్లా అయ్యున్నదో అలాగే ఈ కనబడేటువంటి జగత్తు కూడా మాలిన్యరహితమైనటువంటి బ్రహ్మ మాత్రమే అయ్యున్నది. ఆ బ్రహ్మమే ఈ జగత్తు అయ్యున్నది. చిరకాలము కూడా దీర్ఘకాలము రోజువారీ నిత్యము శాశ్వతంగా అనుభూతమే అవుతూ ఉన్నప్పటికీ కూడా ఈ జగత్తు యొక్క పదార్థము ఎలాంటిది అంటే స్వప్నమందు స్వమరణములాగానే. అంటే తను కలగంటున్నాడు, తన కలలో తానే చచ్చిపోయాడు. అటువంటి మనుజునికి ఒకంతైనా కూడా ఆ మరణం అనేటువంటిది ఉన్నదా? లేదు. కలబోతే తాను బ్రతికే ఉంటాడు, కలలో మాత్రమే తాను చనిపోయినట్లు కలగన్నాడు. అలాంటిదే కదా ఈ యొక్క జగత్తు యొక్క పదార్థము అనేటువంటిది. అది రోజువారీ మనకి ఉన్నట్లు కొనసాగుతూ ఉన్నట్లు కనబడినా కూడా అది వాస్తవానికి లేనిదే అవుతుంది. చిరకాలము నిత్యము శాశ్వతంగా మనం అనుభవిస్తూ ఉన్నట్లున్నా కూడా అది లేనిది. స్వప్నే పుంసామృతేనాపి స్వదాహో దృశ్యతే యదా అసదేవ సదాభాసం జగదృష్టం పరే తథా. అంటే ఇప్పుడు కలలో మరణించారు. ఆ కలలో మరణించినటువంటి మనుజుని చేత అది అసత్య రూపమే అయినటువంటి తన యొక్క దహన క్రియ సత్యముగా ఎలా కనబడుతూ ఉన్నదో అది తన కలలో తనే మరణించాడు. అలా మరణించినప్పుడు మరి తనని దహనం చేస్తూ ఉన్నారు. ఆ దహనం చేసేటువంటిది ఆ మనుజుని చేత అది అసత్య రూపమే.
ఎందుకు? వాడు కలలోనే మరణించాడు, వాస్తవానికి శారీరకంగా ఉన్నాడు. అంటే అప్పుడు తన యొక్క దహన క్రియ ఆ చనిపోయినటువంటి శరీరాన్ని మరి తగలబెట్టేస్తూ ఉన్నారు. అది ఎట్లా తగలబడుతుంది, ఆ శరీరం కాలిపోతుంది, తను చూస్తూ ఉన్నాడు. అది సత్యంగా కనబడుతూ ఉన్నది ఎంతవరకు? కల ఉన్నంత వరకు. అలాగే కలబోయిందా? తను బ్రతికే ఉన్నాడు, తనని ఎవరూ తగలబెట్టలేదు తన శరీరాన్ని. అట్లాగే పరబ్రహ్మమునందు ఈ జగత్తు కూడా అలాగే చూడబడుతూ ఉన్నది. వాస్తవానికి అజ్ఞానములో ఉన్నంతసేపు జగత్తు కనబడుతూ ఉన్నది. అజ్ఞానము నశించిపోయి జ్ఞానములో ప్రవేశించినప్పుడు ఇంకప్పుడు జగత్తు అనేది ఉండదు. ఉండేటువంటిది కేవలం అంటే కేవలం ఒక పరబ్రహ్మ స్వరూపమైనటువంటి నిత్య సత్య శాశ్వతమైన సత్య వస్తువు తప్ప మరొకటి లేదు. అయినా కూడా ఇది అనుభూతమవుతున్నట్లుగా కలలో తన మరణానికి, తన శరీరానికి నిప్పు అంటించినట్లుగానే తన యొక్క అజ్ఞాన మాత్రము చేత ఈ జగత్తునే చూస్తాడు. ఈ జగత్తు అనేది ప్రత్యేకంగా లేదు. ఇది పరబ్రహ్మమునందు ఈ జగత్తుని, పరబ్రహ్మాన్ని చూడలేనటువంటి అజ్ఞానముతో ఉన్నప్పుడు జగత్తును చూస్తాడు. ఆ అజ్ఞానము నశించిపోయినప్పుడు జగత్తు అనేది కనబడదు. ఉండేటువంటిది సర్వవ్యాపకంగా ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మ వస్తువే కనబడుతూ ఉంటుంది. జగత్తాచ పరస్యైవ మలం వపుః పరాభిధానం చ పరం నచ సత్పరమార్థతః. జగత్తు దాని యొక్క అభావము. అంటే ఇప్పుడు జగత్తు ఉన్నది, జగత్తు లేకపోవడం ఉన్నది. జగత్తు అనేది ఉన్నది అంటే దానికి ఒక ప్రళయం సంభవించి అది లేకుండా పోతుంది. అంటే జగత్తు ఉండడం కానీ జగత్తు లేకపోవడం కానీ ఈ రెండు కూడా మనం అధిష్టాన దృష్టితోటి ఎప్పుడైతే నిర్మల పరమాత్మ యొక్క రూపాలే అయ్యున్నవి జ్ఞాన విచారణలో, అవి ఆరోపిత దృష్టి చేత అయితే ఇది జగత్తు అని ఆరోపించుకున్నప్పుడు అధిష్టాన వస్తువు ఒకటైతే వాడు ఆరోపించుకున్నది జగత్తు. అసలు అక్కడ జగత్తు అనేది ఆరోపించబడినటువంటి వస్తువు లేదు, అక్కడ ఉన్నది అధిష్టాన వస్తువు ఒక్కటే అయి ఉన్నది. అప్పుడు అవన్నీ కూడా ఆరోపిత దృష్టి చేత తాను ఊహించుకున్న భ్రమిస్తూ ఉన్నటువంటి జగత్తులు సత్యాలా కావు. ఎలాగంటే ఇప్పుడు తాడు ఉన్నది, తాడులో చూడబడినటువంటి భ్రాంతి అనబడే చీకటి చాటున మనం తాడును చూసినప్పుడు పాముని భ్రమిస్తూ ఉన్నాం కదా. అంటే ఎప్పుడైతే పాము కాదు అని తెలిసేటువంటి వెలుగుని జ్ఞానంతోనే కదా మనం సరిపోల్చి మరీ చెప్తాము. అయితే ఆ వెలుగు ద్వారా చూసినప్పుడు తాడే కనపడుతుంది. అప్పటిదాకా కూడా ఆ తాడులో మనకేం గోచరించింది? పాము గోచరించింది. ఎందుకు? వెలుగు లేకపోవడం వల్ల. అలాగే వెలుగు సాయంతో తాడుగానే ఉంది. అందులో కనపడినటువంటి మరి పామును చూసాం కదా, ఆ పాము ఎటుపోయింది చూసినటువంటిది. అప్పటి వరకు చూసాం కదా మనం వెలుగు తీసుకురాకమునుపు, అదేమైంది? తాడులో లీనమైంది. అంటే తాడే ఉన్నది అక్కడ, పాము లేదు. ఆ భావన మాత్రం ఎక్కడ పోయింది అంటే అది తాడులోనే లీనమైంది, తాడే ఉన్నది. అట్లాగే ఈ జగత్తు కూడా బ్రహ్మమునందు ఉత్పన్నమైనటువంటిది, అసలు ఉత్పన్నము కాలేదది. కానీ ఇప్పుడు తాడునందు పాము ఉత్పన్నమైనదా? కాలేదు. మనం భ్రమించాం, పాము అనుకున్నాం, దానిని తాడును చూసి పాము అనుకున్నాం. సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఏకరసమాత్రమైన బ్రహ్మమే ఉన్నది. బ్రహ్మమునే చూసేటువంటి జ్ఞానము లేక మనం దానిని జగత్తు అనుకున్నాం. ఈ దృశ్య సంబంధమైన పదార్థాలు విభిన్న స్థితుల్లో ఊనుకొని ఉండడం, కొనసాగుతూ లయించిపోవడం, సృష్టి కావడం, ఇవన్నీ చూస్తూ ఇదంతా దృశ్యము, జగత్తు, ప్రకృతి అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఆ ఆరోపిత దృష్టితో మనం అధిష్టానాన్ని వదిలేసి ఆరోపించుకున్నటువంటి దాన్ని చూసింది అదంతా సత్యమా? కానే కాదు. యథార్థంగా కూడా అంటే త్రాటి యందు గోచరించే సర్పము మొదలైనటువంటివి యథార్థంగా అవి సత్యాలు కావు కదా. అలాగే బ్రహ్మమునందు ఆరోపించుకున్నటువంటి జగత్తు ఎప్పటికీ సత్యము కాదు. ఇత్తమస్తు యధి వాన్యథా వస్తువామైవ భూద్భవతు కోత్ర సంభ్రమః ముంచ పల్గుని ఫలే ఫలగ్రహం బుద్ధవానపి కృతం పరిశ్రమైః. ఓ రామచంద్ర, ఈ సిద్ధులు
మరి సాధ్యులు మొదలైనటువంటి లోకాలు, వాటిలో అనుభవించేటువంటి అనుభవయోగ్యమైనటువంటి ఈ యొక్క సుఖాది ఫలాలు, ఇవన్నీ కూడా నేను వర్ణించి తెలియజేశాను కదా. అయితే ఈ వర్ణించినటువంటి ఇదంతా కూడా ఇది కల్పన మాత్రమే అయి ఉండుగాక, లేకపోతే ఈ ఇతరత్ర మునులు వర్ణించిన రీతి మరి ఒక విధంగానైనా సరే ఉండుగాక, లేకపోతే అలా లేకుండుగాక కూడా, ఎలా ఉన్నప్పటికీ కూడా జీవన్ముక్తుడు అయిన నీవు దాని యందు అసలు నీకు ఈ ఆదరణ బుద్ధి ఎందుకు? ఏ విధంగా సిద్ధులు లోకాలని, మరి ఇంకొక రూపాలని, సిద్ధుల యొక్క సుఖభోగాదులని, వీటనన్నింటినీ గురించినటువంటి వర్ణించినటువంటిది, ఇతరామునులు వర్ణించినటువంటివి, వీటన్నివి అవి ఆ సిద్ధుల యొక్క అనుభవయోగ్యమైన లోకాలు ఉంటే ఉండుగాక, లేకపోతే లేకుండా ఉండుగాక. ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాడవు కదా, నీకు దాని యందు ఇంత ఆసక్తి ఎందుకు అంటే, అస్థిరమైనటువంటి అవేవి కూడా వచ్చిపోయే స్థితిలో ఉండేవి. మన దేహాలెంతో ఆ యొక్క భోగాదులు, సుఖాలు, సిద్ధులు, సాధ్యులు వీరు కూడా అంతే. కాబట్టి ఇవన్నీ అస్థిరమైనవి, అశాశ్వతమైనది. ఈ సిద్ధులు మొదలైనటువంటి వాటి యొక్క ఫలాల యందు, సిద్ధులు అంటే అనిమాది అష్టసిద్ధులు, ఈ అనిమాది అష్టసిద్ధుల యందు ఈ పురుషార్థత్వమును గురించినటువంటి బుద్ధి ఉన్నది చూడు, దీనివల్ల ఇది సాధించుకోవచ్చు, ఆ సిద్ధి వల్ల ఇది పొందవచ్చు అనేటువంటి బుద్ధి ఉన్న చూడు, అది వదిలివేయు. నీవు బ్రహ్మతత్వాన్ని ఎరిగిన వాడవై ఉన్నావు కదా, సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము, సర్వము నిండినటువంటి పరిపూర్ణ స్థితిని నువ్వు తెలిసి ఉన్నావు. కాబట్టి నీకింకా ఈ అబద్ధ స్వరూపమైన మాయామాత్ర రూపాలైనటువంటి ఈ సిద్ధులు, ఆ సిద్ధులను సాధించినటువంటి సాధ్యులు, ఆ సాధ్యం చేసుకున్నటువంటి వారి యొక్క లోకాలు, వారి యొక్క ఐశ్వర్యాలు, వీటిని తెలియడం వలన నీకు కాలం వృధా, శ్రమ అనేటువంటిది వ్యర్థమే కదా. ఆ శ్రమ ఇంకొక దానికి ఉపయోగించు, ఆ కాలాన్ని మరొక దానికి వినియోగించు. కాబట్టి అటువంటి శ్రమ వ్యర్థమే అవుతుంది, ప్రయోజన శూన్యమవుతుంది. కాబట్టి నీకు అది అసలుకు అవసరం లేదు, అది వదిలివేయు అని చెబుతూ, అంటే సిద్ధసాధ్యాదిలోకౌఘ దర్శనోపాయ సంయుతం వర్ణ్యతే పునఃస్పష్టం బ్రహ్మైవ సకలం జగత్. అంటే సిద్ధులు, సాధ్యులు, ఆ యొక్క అనిమాది అష్టసిద్ధులు సాధించేటువంటి సాధ్యులు, వారి యొక్క లోకాలను దర్శించడానికి ఉపాయము అనేటువంటిది తెలియజేస్తూనే, మరలా కూడా సమస్త జగత్తు అంతా కూడా బ్రహ్మముతో నిండిపోయి కేవలము బ్రహ్మము మాత్రమే ఉన్నది అనే విషయాన్ని స్పష్టంగా వర్ణించి తెలియజేశారు. ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున పరమార్థ ఉపదేశము అనేటువంటి దానిని గురించి తెలియజేసి, ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. చిత్వాద్ బ్రహ్మ ఖమేవాహామితి వేత్తి వయత్ స్వయం తదేవ పరమేష్టిత్వం తస్యోధరమిదం జగత్. ఓ రామచంద్ర, చిత్స్వభావము వలన చిదాకాశమగు బ్రహ్మము మొదట స్వయంగానే నేను సమిష్టి జీవరూపుడును అనే ఇటువంటి సమిష్టి అహంకార రూపముగా నిజమైనటువంటి స్వరూపాన్ని తెలుస్తూ ఉన్నది, ఎరుగుచున్నది. అలాగా పరబ్రహ్మం యొక్క అటువంటి స్ఫురణ రూపముకు జ్ఞానము ఏదైతే ఉన్నదో అదే దాని యొక్క హిరణ్య గర్భ రూపత్వము. ఆ హిరణ్య గర్భుడు అంటే చతురాననుడు, అంటే బంగారు కడుపు నుండి విష్ణునారాయణమూర్తి యొక్క ఉదరము నుండి ఉద్భవించినటువంటి వాడే కదా బ్రహ్మదేవుడు, చతురాననుడు, ఆ చతుర్ముఖుడు. కాబట్టి ఆ హిరణ్య గర్భుని యొక్క ఉదరమునందు ఈ జగత్తు యావత్తు ఉన్నది. ఎలాగంటే రామ, చిత్ స్వభావము వలన, ఇక్కడ చిత్తు అనేటువంటి చిత్తము దాని యొక్క స్వభావము వలన మొట్టమొదట ఏమైంది, చిదాకాశమైనటువంటి బ్రహ్మము ఉన్నది కదా. ఆ బ్రహ్మము మొట్టమొదట ప్రారంభంలో స్వయంగానే నేను సమిష్టి జీవరూపుడును అనే ఇటువంటి సమిష్టి అహంకార రూపంగా తన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకున్నది.
అలా ఎరుగుచూ ఏమనుకుంటుంది, పరబ్రహ్మం యొక్క అంటే అలా తెలియచూ ఉన్నది కదా. అప్పుడు పరబ్రహ్మం యొక్క అటువంటి స్ఫురణ, ఆ యొక్క ఆలోచన రూపము జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే దాని యొక్క హిరణ్య గర్భరూపత్వము. ఎప్పుడైతే స్ఫురణ కలిగిందో, స్ఫురణ కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే హిరణ్య గర్భరూపత్వము. ఆ హిరణ్య గర్భుని యొక్క ఉదరమునందు ఏమున్నది, జాయతే గచ్చతే ఇది జగత్తు. అంటే వచ్చిపోయేటువంటి శారీరక ఉపాధుల యొక్క సముదాయాలు ఏదైతే ఉన్నదో అదే జగత్తు. ఆ జగత్తు ఆ హిరణ్య గర్భుని యొక్క ఉదరమునందు కడుపులో ఉన్నది. ఏవం స్థితేన చ బ్రహ్మాణ చ నచ జాతం జగత్స్థితిం స్థితం యథా స్థితమజం పరం బ్రహ్మైవ పూర్వవత్. కాబట్టి వాస్తవానికి బ్రహ్మదేవుడు కానీ ఈ జగత్తు కానీ ఒకంతైనా సరే అసలు పుట్టనే లేవు. అంతా కూడా పూర్వంలాగానే మనం ముందు చెప్పుకున్నట్లుగానే యథారీతి స్థితి కలిగి ఉన్నటువంటి, ఏ మార్పులకు లోనుగానటువంటి, నిర్వికారమైనటువంటి, ఏ వికారాలు లేనటువంటి, జన్మే లేని జన్మరహితమైన పరబ్రహ్మమే కదా అయ్యున్నది. అంటే ఇప్పుడు బ్రహ్మమి యొక్క సంకల్పం మాత్రమే ఈ సమస్తము అయి ఉన్నది అని కదా చెప్పడం. అలా చెప్పడం చేత వాస్తవానికి ఇక అక్కడ బ్రహ్మదేవుడు కానీ బ్రహ్మదేవుడు లేడు, ఈ జగత్తు కూడా లేదు. అసలు ఈ బ్రహ్మదేవుడు పుట్టలేదు, జగత్తు కూడా ఉద్భవించలేదు. అంతా కూడా మనం ముందు ఏదైతే ఏకరసమాత్రమైనటువంటి స్థితి పరబ్రహ్మము తప్ప మరొకటి లేదు. జగత్తు అనేటువంటి దానిని చూసేది అజ్ఞాన స్థితి, అక్కడ ఉన్నది బ్రహ్మమే, అధిష్టానమైన బ్రహ్మము తప్ప ఆరోపితమైనటువంటి జగత్తు లేదు అని కదా మనం తెలియజేసుకున్నాం. అలాగానే యథారీతి ఉన్నది ఉన్నట్లుగా స్థితి కలిగి ఉన్నటువంటి, ఏ మార్పులకి లోనుగాని జన్మమే లేని, జన్మ లేనప్పుడు చావు కూడా లేదు, అలా జన్మ జరా మరణాలు లేనటువంటి పరబ్రహ్మమే కదా అయ్యున్నది. సంవిత్తౌతు జగద్రూపం భాసతేప్యవా మేవతత్ ముగతృష్ణేన మిథ్యేవ దృశ్యమానమపి త్వసత్. జీవుని యొక్క అనుభవమనందు ఈ జగద్రూపము అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఎలాగా, వాడు దేహగతుడైనప్పుడు అజ్ఞానముతో ఉన్నటువంటి ఆ యొక్క జీవుడు దేహగతుడైనప్పుడు వాడు జీవుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ఆ జీవుని యొక్క అనుభవమునందైతే ఈ జగత్తు యొక్క రూపం ఎల్లప్పుడూ కనబడుతూనే ఉంటుంది. కనబడుతూ ప్రాతిభాసికంగా, మరి అది కనబడుతున్నది అంటే అది ఉన్నది అనుకుంటామా? లేదు, లేకపోయినా కనబడుతున్నది. అది లేకపోయినప్పటికీ కూడా సత్యంగా కనబడుతూ ఉన్నది, నిజమైనట్లు కనబడుతూ ఉన్నది. కానీ అది పారమార్థికంగా సత్యం కాదు. ఎప్పుడైతే జ్ఞాన విచారణ చేశామో జగత్తు అనేటువంటిది ఏమాత్రమూ లేదు, అది సత్యము కాదు, అబద్ధమే. ఎలాగంటే కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అది మృగతృష్ణ జలములాగా మిథ్యే అయి ఉన్నది. మృగతృష్ణ జలము, ఎండమాములలో నీరు లేదు కదా, మరి కనబడకుండా ఉన్నాయా? ఉంటాయి. సూర్యరశ్మి, సూర్యుని యొక్క కిరణాలు, తాపముతో వేడితో ఉన్నటువంటి కిరణాలు వాయువు యొక్క చలనము ద్వారా సుదూరంగా, చాలా దూరంగా, కంటికి కనిపించేటువంటి సుదూరంగా అలలులాగా నీరు ఉండి అలలులాగా కనబడుతూ ఉంటాయి. అదే ఎండ సమసిపోతే అక్కడ ఏమీ ఉండదు, ఏ ఎండమావులు నీరెండలు ఏమీ ఉండవు. ఆ నీరెండ ఛాయల వల్ల దాంట్లో నీరు ఉన్నట్లుగా కనబడుతుంది. అక్కడ కనబట్టలేదా? స్వచ్ఛంగా స్పష్టంగా అలలతో కెరటాలతో నీరు ఊగుతూ ఉన్నట్లుగా చక్కగా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. పోనీ కనబడుతుంది కదా, అందులో నీరుందా? లేదు. అలాంటిదే జీవుని యొక్క అనుభవమునందు వాడు జీవుడుగా ఉన్నంతసేపు, అజ్ఞానగతుడై ఉన్నంతసేపు కూడా ఈ యొక్క జగత్తు అనేటువంటిది లేకపోయినా కనబడుతుంది. కానీ అది ఎప్పుడైతే పారమార్థికంగా జ్ఞాన విచారణ అనేటువంటిది చేశాడో వాస్తవానికి అక్కడ లేదు, జగత్తు లేదు. ఎలాగా అంటే ఎండమావుల్లో నీరు లేదు, అది ఎప్పటికీ లేదు. కానీ లేదు అన్నప్పుడు అది కనబడినా లేదు అని తెలిసిన వాడికి కనబడదా? వాడికి కనబడుతుంది, తెలియని వాడికి కనబడుతుంది.
దాంట్లో నీరుంది అని భ్రమించేవాడు దానికోసం పరిగెడతాడు. అంటే ఇప్పుడు దానిలో నీరు లేదు, లేకపోయినా కనబడడం దాని యొక్క స్వాభావికం అని తెలిసినవాడు దానికోసం పరిగెత్తడు, ఎందుకు లేదు కదా. అలాగే జ్ఞానము ఉన్నటువంటి వాడు ఎప్పుడూ కూడా పరబ్రహ్మమునందే ఊనుకొని ఉంటాడు, కానీ లేని జగత్తును లేని దానిగానే చూస్తూ ఉంటాడు. లేదు, వాడికి జగత్ అనేది లేదు. అలాగే ఇక్కడ జన్మరహితమైనటువంటి ఏ మార్పులకి లోనుగా అన్నటువంటి కేవలం పరబ్రహ్మమే కదా అయ్యున్నది. సంవిత్తౌతు జగద్రూపం భాసతేప్యేవమేవ తత్ మృగతృష్ణేన మిథ్యేవ దృశ్యమాన మపిత్వసత్. అంటే ఇటువంటి జీవుని యొక్క అనుభవమునందు జగద్రూపము కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అది లేనిదే, లేకపోవడం సత్యమై ఉన్నది. కానీ అది ఎప్పుడైతే జ్ఞాన విచారణ ద్వారా దానిని పరిశీలించినప్పుడు అది సత్యము కాదు, కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మృతృష్ణ జలములాగానే అబద్ధమై ఉన్నది. ఎండమాములలో నీరు కనబడుతూ ఉన్న నీరు లేకుండా ఉన్నట్లుగానే. అతః ప్రభృతి శూన్యేయం భ్రాంతిరభ్యుదిత నవ కుతః కేవకిల భ్రాంతిర్బ్రహ్మైవ తదనామయం. ఈ కారణము చేత సృష్టి కాలము మొదలుకొని మరి ఈ శూన్యమైనటువంటి దృశ్య రూప భ్రాంతి అనేటువంటిది ఉదయించింది. అసలు ఈ దృశ్య రూపము సత్యము అనేటువంటి భ్రాంతి ఎప్పుడు ఉదయించింది? మళ్ళీ ఈ దృశ్య రూప భ్రాంతి అన్నప్పుడు శూన్యమైనటువంటి దృశ్య రూప భ్రాంతి, లేనిదే అయినటువంటి ఈ దృశ్య రూప భ్రాంతి లేకపోయినా ఆ దృశ్య రూప భ్రాంతి అనేటువంటిది ఎప్పుడు ఉదయించింది అంటే వీని యొక్క గుణాల ప్రాతిపదికంగా ఎప్పుడైతే సృష్టి స్థితి లయం అనేటువంటిది దేహము మీద ఈ దృష్టి సారించినప్పుడు, ఈ దేహేంద్రియాలను చూసి నేను అని భావించినప్పుడే ఈ శూన్యమైనటువంటి లేకపోయినప్పటికీ కూడా ఈ దృశ్యము అనేది ఎప్పటికీ లేనిదే అయినప్పటికీ కూడా ఆ రూపభ్రాంతి అనేటువంటిది వాడు ఈ దేహేంద్రియాలు తాను అనుకున్నప్పటి నుండి కూడా అది ఉదయించింది. లేకపోతే వాస్తవానికి ఉదయింపకుండానే ఉన్నది. ఏ విధంగా? ఈ యొక్క ఇంద్రియ సంఘాతమైన దేహము నేను కాను అన్నప్పుడు అది అసలుకి ఈ శూన్య రూపమైనటువంటి దృశ్యభ్రాంతి వానికి ఉదయించాల. ఎలాగంటే అంతా కూడా ఏ వికారాలు మార్పులు పొందనటువంటి సర్వవ్యాపకంగా ఏకరసమాత్రంగా కేవలం బ్రహ్మమే అయ్యుండగా ఇంకా వానికి భ్రాంతి అనేది ఎక్కడ ఉత్పన్నమవుతుంది? అటువంటి విచారణ ఉన్నప్పుడు ఇంకా దృశ్యము జగత్తు అనేటువంటి భ్రాంతి ఉంటుందా? సర్వము బ్రహ్మమే అని వానికి విచారణలో అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు వానికి ఇది జగత్తు అనేటువంటి భ్రాంతి ఉంటుందా? అంతా బ్రహ్మమే అయి ఉన్నప్పుడు. కాబట్టి జగద్బ్రహ్మ జలావర్తో ద్విత్వైకత్వే కిలాత్రకే క్వా వర్త పయసోద్ధిత్వం దిత్వా భావాత్వ చైకత. అంటే జగత్తునందు బ్రహ్మమునందు కూడా ఈ జగత్తు బ్రహ్మములనందు ఏ విధంగా ఉన్నవి? ఆవర్తము జలములందులాగానే. ఆవర్తాలు అంటే జలము లేకుండా సుడిగుండాలు వస్తాయా? రావు కదా. ఆవర్తాలు ఎక్కడున్నాయో జలమునందే ఉన్నాయి. ఆవర్తము నీరే, జలము నీరే. అలాగే జగత్తు బ్రహ్మమే జగత్తు. జగద్రూపం అంటే జగత్తు బ్రహ్మములందు ఈ యొక్క ఆవర్తాలు జలములందు కూడా ద్వైతము ఏకత్వాలు అనేవి ఉన్నవా? ఎప్పటికీ లేవు. ఇక్కడ రెండని ఒకటని ఏవైనా ఉన్నవా? లేవు. సుడిగుండము జలములందు ద్వైతం అనేది ఎక్కడ ఉన్నది? ఆవర్తము అంటే నీరే, నీటి ద్వారానే ఆవర్తం అంటే ఇలా సర్కిల్లా తిరుగుతూ ఉంటుంది. అటువంటి సుడిగుండముకి జలానికి ఏమైనా సరే రెండున్నవా? లేవు. మరి రెండు లేకపోతే ఏకత్వమే ఎక్కడ ఉన్నది? మనము ఒకటి అని చెప్తూ ఉంటాం, అద్వైతము అని చెప్తూ ఉంటాం. రెండనే అంకె లేకపోతే ఒకటని కూడా ఎందుకు అనాలి? అసలు 2, 3 అన్నప్పుడే కదా ఇక్కడ ఒకటి అనేటువంటి అర్థం వస్తుంది. అలాగే ఈ జగత్తు బ్రహ్మలందు ఈ సుడిగుండము జలాలయందు రెండని ఒకటని ఇటువంటి భిన్నమని ఏకమని ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా?
లేవు. అంటే ఆవర్తము జలాల యందు, సుడిగుండము నీటి యందు కూడా ద్వైతము అనేటువంటిది భిన్నత్వం ఏమైనా ఉన్నదా? లేదు. రెండు లేకపోతే ఒకటనే మాట ఎందుకు వచ్చింది అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.